రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఏపీలో ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒక ఓటుకు 10,000 నుంచి 15,000 వరకు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని లారీల్లో కొన్ని లక్షల కోట్లు డబ్బును తరలిస్తున్నట్టు కూడా ఒక వార్త వచ్చింది. ఆ డబ్బును చూసి వాలంటీర్స్ వ్యవస్థ కూడా షాక్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు, ఇవన్నీ ఎవరైనా చేసిన ఆరోపణల ఏంటి? ఒక్కొక్క నియోజకవర్గం 25 కోట్ల వరకు 25 కోట్ల వరకు సుమారుగా ఖర్చు పెట్టాలని యోచిస్తుందని వార్తలు. అంటే దీనికోసం వాళ్ళు ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారని కూడా నేను చాలా సందర్భాల్లో విన్నాను. అంటే సోషల్ మీడియా ద్వారా కాదు, కొన్ని రకాల కొంతమంది సన్నిహిత వర్గాల ద్వారా విన్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్ పథకాల రూపంలో అమౌంట్ వెదజల్లడం స్టార్ట్ చేశారు. సో ఈ పథకాలన్నిటికీ కూడా ఎవరి ద్వారా పెట్టిస్తే బాగుంటుంది? సో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెట్టిస్తే కాదు, గవర్నమెంట్ పథకాలు ఒకే సబ్సిడీ త్రూ బ్యాంక్ ద్వారా చేయొచ్చు, అంతవరకే. బట్ ఆ ప్రభుత్వ ఉద్యోగులు మనం వాడుకుంటున్నాం, రేపొద్దున ఇబ్బంది అవుతుందని ఈ వాలంటీర్లు అనే స్కీమ్ని తీసుకొచ్చారు. సో వాలంటీర్లు అనేవారు ఒక విధంగా ప్రభుత్వ, ఎస్పెషల్లీ వైసీపీ సైనికులు వాళ్ళు ఏంటంటే వాలంటీర్ల ద్వారా 1వ తేదీ రాగానే ఒక అవ్వ ఒక ముసలం వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం, వాళ్ళకి చేయించడం అన్నీ చేశారు. ముందు ఇలాగా అబ్బాయి ఇదేదో బాగుంది ఇంటికి వస్తుందని. సో వాలంటీర్లు కూడా కేవలం ప్రభుత్వం హయాంలో ఒక పథకంలాగే ఇంట్రడ్యూస్ చేసిన ఉద్యోగమే తప్ప అది ప్రభుత్వ ఉద్యోగం అయితే కాదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే దానికి ఒక టెస్ట్, ఒక ప్రాసెస్, లేదా ఒక జీవో పాస్ చేయాలి, దానికి ఒక టెస్టులు రాసి అన్నీ వెరిఫై చేసి అప్పుడు కదా ఉద్యోగం ఇచ్చేది. ఇప్పుడు అలా చేయొచ్చు కదా, అలాగా చేయలేదు. అలా చేస్తే మినిమం స్కేల్ ఇవ్వాల్సి ఉంటుందిగా, అది లేదు. కేవలం వీళ్ళకి కొంతవరకు ఇట్లా ఇచ్చేసి ఒక 5,000 రూపాయలు లేదా 8,000 రూపాయలు భృతిగా ఇచ్చి చేస్తున్నాం. మొదట్లో వాలంటీర్లు చేసింది ఏముందని కూడా అన్నాడు ఒక సందర్భంలో ఆయన. అప్పుడు చాలామంది వాలంటీర్లు హట్ అయ్యారు, ఎదురు తిరిగారు. మళ్ళీ అది అలా మనలో జనరల్గా మానవ సహజం మర్చిపోతుంటాం. సో వాలంటీర్ని బాగా ట్యూన్ చేసుకొని వాళ్ళని ఒక గూఢాచారులు గాను, వాళ్ళని ఒక సైనికులు గాను వాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా చేసినప్పుడు వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందులో వాలంటీర్లు కూడా కొంతమంది, నేను విన్నది, ఇప్పుడు ఒక అవ్వకి ఒక 2,500 పెన్షన్ వచ్చింది అనుకో, అవ్వకు ఎంతో 100-200 ఇవ్వచ్చు కదా అని అంటే, సరే ఇంటికి వచ్చేస్తున్నాడు, ఏదొచ్చినా ఫ్రీగా వచ్చింది కదా అని ఆ అవ్వ తీసుకొని 200 ఎంతో అడిగిస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చింది అనుకుందాం. అలాగే 100 మంది ఉన్నారు ఆ వార్డులోనో లేకపోతే ఆ గ్రామంలోనో, 100 10,000 వచ్చిందాగా, ఫ్రీగా వచ్చినట్టేగా. సో ఇట్లాగ కూడా కొంతమంది వాలంటీర్లు రుచి మరిగారని చాలామంది దగ్గరగా, అంటే పల్లెటూరులో దగ్గరగా చూసే వ్యక్తులు కొంతమంది చెప్పారు. ఇది పక్కన పెట్టండి. సో ఇట్లాగా వాలంటీర్ల ద్వారా అమౌంట్ అనేది ప్రభుత్వ పథకమైనా ఓటుకు నోట్లాగే మొదటి నుంచి పంచుతున్నారనేది ఒక అభియోగం. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికి కార్డు కూడా ఇస్తున్నారంట. నువ్వు మొదటి సంవత్సరంలో ఈ పథకాలు ఎంత నీకు సుమారుగా ఇంటికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చాము, నువ్వు నెక్స్ట్ గవర్నమెంట్ రాకపోతే నీకు ఇవేవి రావు, నెక్స్ట్ వచ్చిన నీకు కొంచెం తీసేస్తారు, మేమైతేనే మీకు వస్తాయి, మీరు ఒకవేళ అయిపోయినా మాకు తెలిసిపోద్ది, కొత్త డైలాగు ఇట్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ వాలంటీర్లు కూడా రుచిమరిగారు కదా ఇటువంటి కొన్ని వ్యవహారాలకి. మరోవైపు ప్రభుత్వం కూడా లిక్కర్ని, అదే మద్యపాన నిషేధం చేస్తాను కానీ ఎక్కడ చేయలే. దాన్ని గవర్నమెంట్ షాపుల్లోనే అమ్మాలని వైన్ షాపులని ముయించేసి తెలివిగా దానికి ఒక యూపీఐ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, ఒక బ్యాంక్ అకౌంట్ ఏమీ లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. సో 3 ఏళ్ళుగా అదే జరిగింది. కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు, కొంతమంది బాగా గట్టిగా మొదటి నుంచి టీడీపీ లాంటివి ఫైట్ చేసిన తర్వాత బీజేపీ లాంటివి కూడా, పురంధరేశ్వర లాంటి వ్యక్తులు కూడా ఫైట్ చేయడంతోనే అది ఒక్కసారిగా అప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారు. 3.5 సంవత్సరాలు అయిపోయాక. మరి 3.5 సంవత్సరాల్లో వచ్చిన అమౌంట్ లెక్క, జమ, జిఎస్టీ, తొక్క, రిసీప్ట్ ఏమీ లేదుగా. ఇవన్నీ ఎక్కడ ఏమైనట్టు? పైగా ఏమైనా బ్రాండెడా? ఒక్క బ్రాండెడ్ లేదు. మొన్న ఒక ఫ్రెండ్ అదే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని మాట నిలబెట్టుకున్నారు ఆయన, నేను మద్యపాన నిషేధం కంప్లీట్గా చేస్తామని చెప్పాడు ఆయన కదా, చేశాడు అన్నాడు. ఎలా చేశాడంటే,
ఆయన ఏమన్నాడు, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, మద్యపాన నిషేధం అన్నాడు. ఏంటి, అప్పుడున్న బ్రాండ్లు నిషేధించాడు ఆయన, వేరే బ్రాండ్లు తెచ్చాడు కదా, మరి నిషేధం అయినట్టే కదా అన్నాడు. చూడండి, అంటే ప్రజల్లో కూడా ఒక రకమైన వెటకారం ఎక్కువైపోయింది. సో అలాగా ఏవేవో అంట, స్పెషల్ స్టేటస్ అంట, అదేదో వచ్చాయి కదా ఆ మధ్య ట్రోల్స్లో కూడా. సో అటువంటి వాటికి 100 రూపాయలు 50 రూపాయలు పెట్టాల్సిన వాటికి 200 300 ఛార్జ్ చేయడం, ఎంత బెనిఫిట్, ఎంత లాభము. దానివల్ల చాలామంది లివర్లు పోయాయని, ఆరోగ్యాలు పాడైపోయాయని కూడా చాలా వార్తలు వచ్చాయి. అవి ఏవి అనవసరం అయ్యిందా. సో ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? సో అదొకటి ఉంది. నెక్స్ట్, పథకాల పేరుతో 1,60,000 కోట్ల రూపాయలు పంచారు అని అంటున్నారు, కానీ లెక్కల్లో చూపించింది 90,000 కోట్లే. అంటే మిగతా 70,000 కోట్లు ఏమైనట్టు? సో అక్కడ కూడా కొంత పక్కన పెట్టారు. సో అది ఈ లిక్కర్ది, ఇసుక ర్యాంపులు, ఇన్నింటి మీద ఈ అమౌంట్ అంతా ఎవరి దగ్గర ఉంది? రేపు పొద్దున ఎవరైనా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలంటే ప్రతిపక్షాలకి పోటీ చేయడానికి కానీ, వాళ్ళకి ఎదురుగా ధీటుగా తిరిగి డబ్బులు పంచడానికి కానీ వీళ్ళకి ఆస్కారం లేదు. ఇంకా అంత అమౌంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషికి 10,000 ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు వాలంటీర్గా ఏమిస్తారు? వాలంటీర్ల ద్వారా మళ్ళీ పంచాలి. ఎందుకంటే స్థానికంగా అన్ని విషయాలు తెలిసినోడు వాలంటీర్ ఒకడే. ఏ ఇంటికి వెంటనే టీడీపీ కూడా పలానా ఇంటికి వస్తే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది స్థానిక ఎమ్మెల్యేకి, సార్ పలానా ఇంటికి టీడీపీ వచ్చాడు, మనం వాళ్ళు కోల్పోక వెంటనే వాళ్ళు వెళ్ళిపోయామంటే వాలంటీర్, మీ ఇంటికి టీడీపీ వాళ్ళు వచ్చారు మాకు తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలిస్తే బాగోదు, మీ పథకాలు ఆపేస్తారు అని బెదిరించడం. పలానా ఇంటికి జనసేన వాళ్ళు వచ్చారు, మన జనసేన కార్యకర్త మీ దగ్గరకు వచ్చి వెళ్ళారు కదా, మీరు అటువైపు మొగ్గు చూపారంటే మీకు ఈ పథకాలు రావు. ఇట్లా బ్లాక్మెయిల్, బెదిరింగ్లు కూడా జరుగుతున్నాయట. సో అంటే ఎంత జరుగుతున్నప్పుడు ఈ లిక్కర్ స్కాము, ఇసుక ర్యాంపులకు సంబంధించి కానీ, లేదంటే పథకాల రూపంలో 90,000 కోట్ల వరకు ఇచ్చి మిగతా లెక్క చూపించినప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ కానీ, ఇవంతా ఎవరి దగ్గర ఉంది ఖజానా అంతా? బయటికి మాత్రం మరి అంటే వీళ్ళు పాకెట్లో ఏమి ఇవ్వలేదు, సింగిల్ ఎన్పీ ఇవ్వలేదు. ఇప్పుడు నిన్నట్లేదు మొన్న సిద్ధం సభలు 4-5 జరిగాయంటే అవి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టినవే. 600 కోట్ల వరకు వచ్చేయిందని ఎవరు కాదు, షర్మిలా గారు స్వయంగా చెప్పారు స్టేట్మెంట్. ఇవన్నీ ఎక్కడివి? మన సొమ్మే. మహా అయితే వాళ్ళ ఆఫీసు, ఇల్లు ఫీజు అవి. ఆయన లక్కీగా ఆంధ్రాకి అయ్యాడు సరిపోయింది, కానీ తెలంగాణకి అంటే ఇప్పుడు చార్మినార్, గోల్కొండ కూడా తాకట్టు పెట్టేసేవాళ్ళేమో. అవును కదా. మొన్న ఒక ఆయన పెట్టాడు, విశాఖ జిల్లాలోనే ఎన్ని తాకట్టు పెట్టారని కూడా లెక్కలతో సహా, ఏ బ్యాంక్ పెట్టారు, ఎంత పెట్టారు, దాని అప్పు ఎంత, దాని ఎంత ఇది అని. ఇప్పుడు బ్యాంకులు గుండు పట్టుకుంటారంట, ఏంటి మనం ఎంత ఇచ్చేసాం, మాకు తిరిగి ఇస్తారా ఎవరా అని. అది మళ్ళీ అప్పుడు ఎవరికి ఇబ్బంది పడుతుందా భారం అంతా? ప్రజల మీద. మళ్ళీ ప్రజలు వెళ్ళి తెలుసా, మన ఒక్కడి మీద కాదు కదరా, అందరి మీద కదా, మనం ఒక్కడే కట్టక్కర్లేదు కదా, ఏం చేస్తారు, అందరినీ ఏం చేయలేరుగా, ఇలాగే మాట్లాడే వాళ్ళే అందరూ. అయ్యో నిజమే కదా, మనకి ఇబ్బంది అవుతుందని ఆలోచన లేదు. కాబట్టి వాలంటీర్లు కూడా ఓటుకి ఎంత ఇస్తారు, ఖచ్చితంగా మనం ఈసారి ఈ ఎలక్షన్లో బాగా సంపాదించుకోవాలని కూడా డిసైడ్ అయ్యారంట కొంతమంది. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక అభ్యర్థి ఒక 10 కోట్లు అర్థిస్తాడు. అరే 10 కోట్లు ఒకడికే ఇవ్వడు, ఒకడు 1 కోటి, ఒకడికి 1 కోటి, ఒకడికి 50 లక్షలు, ఒకడికి 40 లక్షలు, వాడు నీ ఏరియా ఎంతమంది ఓటర్లో ఎంత లెక్క ఇస్తాడు. ఒక 50 లక్షలు ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ ఆడు ఏం చేసి తెలుసా, ఆ 50 లక్షలు 5 లక్షలు అడుగుతాడు, పాకెట్లో వేసుకుంటాడు. ఈ 45 లక్షలతోనే వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. వెళ్ళి ఆడి కింద మన అనుచరులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎవరైనా మీరు ఎలాగైనా పంచాలంటే వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కడు అందులోంచి 1-2 లక్షలు తీసుకుని వాళ్ళు సైడ్ అయిపోతారు, అది ఏమైనా పంచుతారు. అప్పుడు ఈ వాలంటీర్లతో పంచడానికి వస్తాయి కదా. వాలంటీర్ మనిషికి 10,000 ఇచ్చారు అనుకుందాం. ఒక వాలంటీర్కి అండర్లో ఒక 100 ఇళ్ళు ఉన్నాయి, 100 మంది అంటే 100 × 10,000 అయిపోయిందిగా అక్కడ ₹1,00,00,000. దాంతో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒక్కొక్క దగ్గర ఇచ్చి నీకు ఇస్తున్నాక నాకు ఎంత కొంత ఇవ్వరు, లేకపోతే ఈడే ₹1,000 నొక్కి 9,000 ఇస్తాడు. వీడు ఇలా సంపాదించుకున్నవే. చాలామంది అంటే ఇప్పుడు కాదు, 2009లో అనుకుంటా, ఒక ఇలాగ ఫ్రెండ్ ఒక ఆయన ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆయన అలాగే ఎలక్షన్స్ టైంకి ఇక్కడ జాబ్ రిజైన్ చేసి కూడా వెళ్ళిపోయాడు. అక్కడ ఏంటంటే ఇట్లా డబ్బులు పంచేది ఉంటుంది కదా, మనం పోలింగ్ బూతుల్లాగా వాటిగా వెళ్ళి చేయొచ్చు, పార్టీ సమ్ ఎక్స్పైర్ చెప్పాడు లేడు, వీళ్ళకి వెళ్తున్నాం చేస్తున్నాం. ఆయన ఆ ఎలక్షన్లో 4-5 లక్షల వరకు సంపాదించుకున్నాడంట. అందుకని జాబ్ మానేసి వెళ్ళిపోయాడు. 4-5 లక్షలు అంటే 2 సంవత్సరాల జీతం వచ్చినట్టేగా. ఇప్పుడు 25,000 వేసుకున్నా సంవత్సరానికి ఎంత అయింది, 3 లక్షలు ప్యాకేజ్. 2 సంవత్సరాల ప్యాకేజ్ వచ్చినట్టేగా, ఒక్క నెల రోజులు కష్టపడితే. సో అట్లా ఉన్నారు. కాబట్టి
వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఉంటే కరెక్ట్గా ఉంటారమ్మో, ఈ ఎలక్షన్స్ అయ్యేసరికి మనం సెటిల్ అయిపోవాలరా బాబు అన్నట్టు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నారు చాలామంది. మనకేం కాదులే, మనది కాదు కదా, మనకు వస్తుంది కదా అనే తత్వమే తప్ప. అందుకే అన్న నాయకులు అధికారులు కాదు మారాల్సింది, ప్రజలే మారాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.